శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 14 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఈ గురుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ఇప్పుడు వస్తే కనుక ఈ సింహరాశి వరకు మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే చాలా తెలివైన వారని చెప్పుకోవచ్చండి. అలాగే చాలా అందంగా కూడా ఉంటారు. ఎవరిని కదిలించరు, ఎవరిని కూడా డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నించరు. వీళ్ళు డిస్టర్బ్ అవ్వరు. కావాలంటే వీరు ప్రయత్నించండి. వీళ్ళని రెచ్చగొడితే అసలు రెచ్చిపోరు. అంటే వీళ్ళని అంటే ఆవేశపడేట్లుగా చేయండి అయినా కూడా ఆవేశపడరు. వీరు ఎప్పుడు కూడా ఎలా రియాక్ట్ అవుతారనేది ఎవరికి తెలియదండి. వీళ్ళ సొంత విషయాలు ఎవరైనా చేయి పెట్టినప్పుడు ఇప్పుడు సొంత విషయాలు అనవసరంగా తలదూచినప్పుడు ఇలాంటి విషయాలు అప్పుడు వీళ్ళు రియాక్ట్ అవుతారు. కానీ మనం మిగిలిన విషయాల్లో కనుక వీరిని చూసినట్లయితే ఎంత చేసినా కూడా వీళ్ళని ఏ రకంగా కూడా మనము టచ్ చేయలేము అనమాట. ఎదుటి వారికి దొరికినటువంటి మనుషులు కాదండి ఈ రాశి వారు. చాలా తెలివిగా ఉంటారు, మేధావులుగా కూడా ఉంటారు. ఆవలించకుండా పేగులు లెక్క పెట్టేటువంటి వ్యక్తులు అనమాట. అలాగే బయటకు ఎలా ఉంటారంటే అసలు వీరికి ఏమన్నా తెలుసా, వీళ్ళేం పట్టించుకోరు, ఎంత పిచ్చోళ్ళ ఏంటి అన్నట్టుగా అర్థం కాదనమాట. అలా ఉంటారు పైకి. కానీ వీళ్ళు ఆలోచించినంత విధంగా వీళ్ళకే తెలియదా అనుకున్నంత వాళ్ళకి కూడా ఏది కూడా తెలియకుండా ఉంటుంది. అంటే వీరి తెలివితేటలు అలా ఉంటాయి. జీవితంలో కష్టకలిగినటువంటి వ్యక్తులు, నష్టాలను మిగిలించుకున్న వ్యక్తులు వీరిని పూర్తిగా తక్కువగా అంచనా వేయగలుగుతూ ఉంటారు. కానీ ఎవరి అంచనాలకు లొంగకుండా చాలా అంటే చాలా మేధావులుగా ఉంటారండి ఈ రాశివారు. అయితే మామూలుగా కొంతమంది వీరు చూసే ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఓవర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు. ఓవర్గా అరుస్తూ ఉంటారు. ఓవర్గా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అక్కడ అంత అవసరం లేదు, కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అంతలోనే పెద్ద పెద్దగా కేకలు పెట్టేసి నలుగురిలో చెడ్డ అభిప్రాయాలు తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. వీరు గెయ్యాలి అనగానే వీరిని కదిలేస్తే అసలు ఏం మాట్లాడలేమో చెప్పి కొంతమంది అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఈ రాశివారు ఏంటంటే చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటారండి. అలాగే హుందాగా కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరిని చూసి ఎదుటి వ్యక్తులు నేర్చుకోవాలేమో అన్నట్లుగా ఉంటారన్నమాట. మంచి తెలివితేటలతో చాలా ఇతరులకు కూడా ఏదైనా సహాయం కావాల్సి ఉంటే ముందంజలో ఉండేటటువంటి గొప్ప అంటే ఆదర్శప్రాయాలను చెప్పుకోవచ్చు అనమాట. అలాగే చాలా చాలా గొప్పవారండి. దయాహృదయం కలిగినటువంటి వారు. అంటే సహాయం కోసము వీరి దగ్గరకు ఎవరు వచ్చినా కానీ అంటే వారు శత్రులైనా కానీ వీరి దగ్గర ఉంటే ఉన్నది చెప్పేసి అంతో ఇంతో సహాయపడతారు. ఇక ఈ రాశి వారికి వివాహ సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. రేపటి రోజున వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి. అలాగే విహారయాత్రకు ఎవరైతే వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి కూడా రేపటి రోజున విహారయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ జీవితంలో మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా చక్కగా మీకు అంటే ఈ కష్టాలన్నిటికి కూడా భగవంతుడు మీకైతే మంచి అవకాశాన్ని అయితే అతి త్వరలోనే ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉండబోతుందండి. పెట్టుబడి విషయంలో అయితే ఏ రంగాల్లో అయినా కానీ పెట్టుబడులు మంచిది కాదంటారు. పెట్టుబడి విషయాల్లో మాత్రము ఈ సింహరాశి వారు ఏ పెట్టుబడి పెట్టకండి. మీ దగ్గర డబ్బులు దాచుకునే ప్రయత్నము మీరు చేయాలి. డబ్బులు ఉంటే అంటే మీ దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే జలసా చేద్దాము, విహారయాత్రకు ఏదంటే ఎక్కడికైనా ఫ్రెండ్స్తో తిరుగుదామా, ఇవే ఆలోచనలు మీరు ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారండి. అవి మానుకుంటే మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా మానుకుంటారో ₹1 దాచుకుంటే మీ భవిష్యత్తు అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీ జీవితంలో చాలా మోసపోయారు. మోసపోయి రియలైజ్ అయితే అయ్యేసరికి మీ చేతిలో ఏమి ఉండడం లేదు, ఖాళీ చేతులు ఉంటున్నాయి. డబ్బు ఉన్నప్పుడు అప్పుడు ఎవరి మాట వినరు. మొత్తం అయిపోయిన తర్వాత ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం ఏంటి అన్నట్లుగా మీరు రియలైజ్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది. మనం నీతులు చెబితేనో లేదంటే ఏదైనా మంచి మాటలు చెప్పినా కానీ ఇలా చాలామంది మోసపోయారండి. లేదంటే చాలామందిని మోసం చేస్తూనే వాళ్ళు కొంతమంది పట్టించుకోరనమాట.
వీళ్ళందరూ చేతులు కాలిన తర్వాత అబ్బా నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండే అని చెప్పి ఈ సింహరాశి వారందరికి వాళ్ళు రియలైజ్ అయిపోతూ ఉంటారనమాట. అయినప్పటికీ వీరి జీవితం అంతా కూడా మారిపోతుందండి. ఇక మీ బంధువుల్లో కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లిదండ్రులే చెప్తే కానీ మీరు అస్సలు మారండి. మీకంటూ మీరు రియలైజ్ అవ్వాలి. అయితే 4 దెబ్బలు తాగితే ముందంజకు వెళ్ళేటువంటి అవకాశం మీకు కనిపిస్తుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో మాత్రం, మీరు డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జన్మస్థానంలో శని ఉన్నాడు. జన్మస్థానంలో శని ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకు దుర్బుద్ధి ఎక్కువగా పుడుతూ ఉంటుంది. బెట్టింగ్లు ఆడాలనో, లేదంటే వేరే వేరే రంగాల్లోకి ఇన్వెస్ట్ పెట్టాలనో, లేదంటే దీంట్లో పెడితే మనకు రూపాయి పెడితే 100 రూపాయలు వస్తుందనేటువంటి అత్యాశ, ఇటువంటివన్నీ కూడా మంచిది కాదు కదా. కాబట్టి అత్యాశకు పోతే మీ దగ్గర ఉన్న డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేస్తే కనీసము మీకు ఏదైనా కానీ ₹1 అంటూ రావాలి కదండి. అదేమీ లేకుండా ఉన్నది కూడా ఊడ్చుకుపోతే మాత్రము మీరే ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతాయి. కాబట్టి మీరు దాచుకునే ప్రయత్నం చేయండి. మీ దగ్గర ఎంత ఉన్నా కానీ నా దగ్గర ఏమీ లేదు, ఒక సాధారణమైన వ్యక్తి ఎలా ఉంటాడు అలా ఉంటే మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇళ్ల స్థలాలు, గృహాలు కావచ్చు, బంగారం విషయంలో మరి మీ నెలలో మీకైతే బాగా కలిసి రాబోతుందండి. బంగారం కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి బంగారం అంటే చాలా విపరీతమైనటువంటి ఇష్టం. బంగారం వేసుకోవాలి, మంచిగా అందంగా నలుగురిలో హుందాగా లగ్జరీగా కనిపించాలని చెప్పి చాలా ఆశలు కళలు కంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఉండేది, వేరే విషయం అయితే కాదు. కానీ ఈ రాశి వారికి ఏంటంటే మరీ ముఖ్యంగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి తగిన విధంగా మీ దగ్గర ఉన్నటువంటి రూపాయిని దాచుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ జీవితం కష్టపడదని తత్వాన్ని ఎక్కువగా అలవాటు చేసుకోండి. మాటలను పొదుపుగా ఉంచుకోండి. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా ఈ రాశి వారికి ఒక మంచి శేషన్ ఏంటంటే అనవసరంగా ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడకండి. ఎవరితో పడితే వాళ్ళకు సలహాలు మాత్రం ఇవ్వకండి. మీరు సలహాలు ఇచ్చారా అవి పాటించేవి మిమ్మల్ని కిందకి లాగేలా చూస్తూ ఉంటారు కొంతమంది. కాబట్టి వీలైతే మీ మీ మాటను ఎప్పుడు కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఎంత కంట్రోల్లో ఉంటే మీరు అంత పైకి వస్తారు. 100% కంట్రోల్లో ఉండండి. వీలైనంత వరకు కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి అర్థం చేసుకొని మాట్లాడాలి. కాలానికి తగిన విధంగా 100% ఈ రాశి వారికి మంచి జరగబోతుందండి. విదేశాలకు వెళ్ళడం రేపటి రోజున కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున వ్యాపార పరంగా, వృత్తిపరంగా అన్ని రంగాల వారికి కూడా చాలా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది. అలాగే విదేశాలకు వెళ్తారు, అక్కడ స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీరు సంపాదించడం ఆలోచనలు కూడా మీకు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి చక్కగా విదేశాలకు వెళ్ళొచ్చండి. శుభ ఫలితాలు పొందడానికి ఈ సింహరాశి వారికి చిన్నపాటి కొన్ని పరిహారాలు కూడా చేసుకుంటే బాగుంటుంది. ఈ సింహరాశి వారి జీవితంలో ఎదగాలంటే మీ జీవితకాలంలో ఈ సింహరాశి వారు ఎక్కువగా ఏంటంటే పరమేశ్వరుని ఆరాధన చేసుకుంటూ ఉండి మంచి జీవితాన్ని సక్సెస్ఫుల్గా మీరు పొందాలంటే కనుక మీరు పరమేశ్వరుని ఆరాధన ఎంత కుదిరితే అంతసేపు చేయండి. అలాగే మీరు ఏదైనా సరే మీ జీవితంలో మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే మాత్రం ఉద్యోగమైనా కానీ, రాజకీయమైన కానీ, వ్యాపారం కానీ ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి మాటలే. అయితే మీరేం చేయాలంటే మేము పెద్ద పెద్ద యాగాలు చేసుకోలేమండి, పెద్ద పెద్ద ఖర్చులు మేము పెట్టలేమని చెప్పి అనుకుంటే మాత్రము ఇంట్లో సింపుల్గా లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని పెట్టుకోండి. లక్ష్మీదేవి యొక్క పటాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి ఫోటో ఎలా ఉండాలంటే కనుక అమ్మవారి ఒక కమలం పువ్వు మీద కూర్చొని ఇరువైపులు 2 వేణుగులు అభిషేకం చేసినట్లుగా ఉన్నటువంటి లక్ష్మీదేవి పటాన్ని తీసుకొని దాని ముందర కూర్చొని ఒక మంత్రం అయితే చెప్పుకుంటూ ఉండండి. ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదువుకోండి. ఆ మంత్రం ఏంటంటే కనుక ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 108 సార్లు తప్పకుండా మాత్రం జపించండి. అలాగే మీరు అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, కుంకుమార్చన, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల మీ జీవితంలో మీరైతే ధనానికి సంబంధించినటువంటి కావచ్చు, లేదంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఇలా ఏదైనా సరే మీ జీవితంలో ₹1 కలిసి రావాలంటే మాత్రం ఇలా అమ్మవారి పూజ చేసుకుంటూ ఉండండి. ఇటువంటివన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా మీరైతే రన్ చేయగలరండి. అలాగే వృత్తిలో మీ యొక్క నైపుణ్యం కూడా మీకు చాలా ఎక్కువగా మంచిగా ఉంటుందన్నమాట. మీరు మంచి ఫలితాలు ఇవ్వడం కోసము ఏకాగ్రతతో మీ యొక్క పరిశ్రమను కొనసాగించాలంటే కనుక ఈ చిన్నపాటి పరిహారం కనుక మీరు చెప్పుకోవడం కంటే కూడా జీవితంలో ఇదొక భాగంగా ఏర్పరచుకోండి. అలాగే ఇతరులు కింద పరచడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చుకోవడానికి మీరు ఎల్లవేళలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీ ముందు కొన్ని అవకాశాలు కూడా రాబోతున్నాయి. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అలాగే మీకు బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒంటరితనము మీ ఆత్మీయులు కొంతమంది దొరకడంతో ముగింపుకు వస్తుందన్నమాట. ఆ ఒంటరితనం అనేది మీ నుండి దూరం అవుతుంది, ఆత్మీయులు దగ్గరవుతారు. అలా దగ్గరైన తర్వాత అయినా వారితో చక్కగా ఆనందంగా మీరు పాత అంటే ముందు జరిగిపోయేటువంటి విషయాలు అన్నీ కూడా గుర్తు చేసుకోకుండా మరలా మీ బంధాన్ని దూరం చేసుకోకుండా జాగ్రత్తగా బంధాన్ని కాపాడుకోండి.
చేసుకోండి. ఒకవేళ మీరు మరలా జరిగిపోయిన విషయాలను కనుక మరలా ఏదైనా కానీ అంటే రిపీట్ చేస్తే కనుక మీకు దగ్గరైనటువంటి ఆత్మీయ బంధం కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడండి. అలాగే రేపటి రోజున మీకు ప్రత్యేకంగా మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇరికించాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున మీ పనిలో కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీకోసం కొంత సమయాన్ని కూడా కేటాయించబోతున్నారు. కొత్త అలవాట్లను మీరు అలవాటు చేసుకోబోతున్నారు. మీ జీవిత భాగస్వామి ముందెన్నప్పుడు లేనంత విధంగా అద్భుతంగా ఈరోజు మీతో మాట్లాడడము, అలాగే చాలా విషయాలకు మీకు మంచి సలహాలను ఇవ్వటము జరుగుతాయన్నమాట. ఒక చక్కని సర్ప్రైజ్ మీరు ఆ ఎదుటి వ్యక్తి నుండి అందుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున చాలా అద్భుతంగా ఆనందంగా మీ జీవితం అనేది ఎక్కువ కాలం అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున సంతోషంగానే మీరు రోజును గడపబోతున్నారు. మరి తెలిసినా కాండి సింహరాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.